సాయిబాబా ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలనే ఉద్దేశ్యంతో గత 23 సంవత్సరాలుగా సిరిపురం గ్రామంలో బాబావారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతోందని ఆలయ ధర్మకర్త చిక్కాల దొరబాబు పేర్కొన్నారు. అందులో భాగంగానే కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం సిరిపురం గ్రామంలో శ్రీ షిరిడి సాయి మందిరం 23వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్వామివారికి ఉదయం 5 గంటలకు కాకడ హారతితో సుప్రభాతం స్వామివారికి అభిషేకాలు నిర్వహించడం జరిగింది. అనంతరం ఉచిత సామూహిక సాయి సత్య వ్రతములు నిర్వహించారు. ఈ వ్రతాలకు అధిక సంఖ్యలో వివిధ గ్రామాలకు చెందిన మహిళలు పాల్గొని సామూహిక సాయి సత్య వ్రతముల్లో పాల్గొన్నారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి భారీ అన్నదానంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో చిక్కాల సుబ్రహ్మణ్యేశ్వరరావు, అధిక సంఖ్యలో సాయిబాబా భక్తులు పాల్గొన్నారు. సంవత్సరం నుంచి ఏ రోజు కూడా వార్షికోత్సవం ఆగలేదు, కరోనాలో కూడా ఆగలేదు. బాబా గారు ఒకటే చెప్పారు, ఏదంటే చేసిన ఎంత కొంత చేసుకుంటూ దానికి నిదర్శనం ఇదే. చుట్టుపక్కల నుంచి జనాలు అందరూ వస్తారు, వచ్చిన వాళ్ళందరికీ భక్తులందరికీ తీర్థ పదార్థాలు భోజనాలు కూడా వసతి ఏర్పాటు చేస్తాం. భక్తులు లేకపోతే ఈ ఊరికి ఎంత ఊరికి రాకపోతే జనం రాదు. ఎందుకంటే భక్తి మారిపోయిన అందరూ వచ్చినందుకు పేరు పేరు ధన్యవాదాలు చెప్తూ ఆ బాబా గారు నాకు ఇంకా మంచి అవకాశం ఇచ్చి ఇంకా మంచి మంచి కార్యక్రమం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సిరిపురం ప్రజలకు సాయిబాబాకి మళ్ళీ